సర్వేలన్నీ అంతే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఆశించింది గవే సర్వేలు గదే చెప్పుడు మోడల్ గానీ వచ్చింది అయితే మాకేం లేదు ఇప్పటికి. ఏంటి సర్వేకు కేసీఆర్ కూడా చేసిండు, ఆ ప్రభుత్వము ఏమీ చేయలేదు. అది ఈ కులగణన వల్ల మరి ప్రజలకు ఏమి జరుగుతుంది అనేది అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ద్వారా కూడా ఏం రాలి వరకు ఇప్పుడు కూడా మరి సర్వే చేసి ఏమి ఇస్తారని ఏం ఇస్తారో ఇయ్యరని అనుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన ఇంటింటి సర్వే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే ఈ యొక్క ఇంటింటి సర్వే ఎలా కొనసాగుతుంది, మరి గ్రామస్తులు ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లాలోని దోస్తనగర్ గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ మరి గ్రామస్తులు సర్వేకి సంబంధించి ఏమనుకుంటున్నారో వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇంటింటి సర్వే జరుగుతుంది, ఏమనుకుంటున్నారు మీరంతా? ఏమో సర్వేలు అయితే అన్ని రాపిస్తున్నాము. మాకైతే ఏం లేదు, ఇల్లు లేదు, అడవిల భూమి లేదు. గరీబ్ గాళ్ళకు సాయం చేస్తాము, చదువుకున్న బాబులకు కూడా ఇంటికి ఒక జాబ్ అని అప్పుడు అన్నారు. అప్పుడు ఏం రాలేదు. మా పిల్లలు ఇద్దరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు మా ఇంట్లో, ఎవరికి ఏం లేదు. మరి గరీబ్ వాళ్ళకైతే సాయం చేస్తాము, ఇండ్లు ఇస్తాము, జాగలు లేని వాళ్ళకి జాగలు కూడా చూపిస్తాము అని అన్నారు. కానీ ఇంతవరకు ఏం వచ్చింది లేదు, మేము చూసింది లేదు. అదేవిధంగా మరికొంతమంది స్థానికులు ఉన్నారు ఇక్కడ, వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఇంటింటి సర్వే జరుగుతుంది కదా, దీని గురించి నేను చెప్తున్నా. టీడీపీ ఉన్నప్పుడు రామారావు నైస్ ప్రభుత్వం తెచ్చిండు. ఆ తర్వాత చంద్రబాబు వచ్చిండు, అయితే నడ్డిర్చిండు, రైతుది వెన్నుముక ఇరిసేసిండు. దేశానికి వెన్నుముక రైతు అంటే రైతు వెన్నుముకని తీసేసిండు, కరెంటు అవి వేసుకుంటా. ఆ తర్వాత మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండంటే కొద్దిగా సరే అయినా పోయిండా, కేసీఆర్ సరే. కేసీఆర్ పోయిండు అంటే రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళీ అదే పాత ఆట అయిపోయింది. అట్లా సంగతి. సర్వేలన్నీ అంతే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఆశించింది గవే సర్వేలు గదే చెప్పుడు మోడల్ గానీ వచ్చింది అయితే మాకేం లేదు ఇప్పటికి. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కొంతమంది కాలేదు, కొంతమందికి అయింది. అట్లా ముడుకుతున్నారు. మాకు ఇండ్లు ఇస్తానన్నాడు, ఇండ్ల సర్వే అంటాడు, ఇది అంటాడు, ఏది లేదు ఇప్పటికి. రుణమాఫీ అంటే కూడా రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నాడు కానీ ఇప్పుడు 2 లక్షలలో గానేలేదు. కొంతమందికి 1 లక్ష ఉన్న లోపట్నే అయిపోయింది కానీ కొంతమందికి గానేలేదు ఇప్పటికి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఇంటింటి సర్వే మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎలా జరుగుతుందో మనం ప్రస్తుతం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మామిడిగూడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ స్థానికంగా పెద్దలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈ యొక్క సర్వే జరుగుతుంది, ఏమనుకుంటారు మీరంతా? ఏమనుకుంటలేము, ఇక మాకు అత్తేకి రాకుండా లేవు డబ్బులు. ఇస్తామంటారు 4,000 అన్నలు ముందు ఓటేయక ముందు రాకుండా లేవు కదా పింఛన్. చేయలేదు, ఇంకా వస్తారు, ఇక రాలేదు. ఏమనుకుంటలేము, మాకు వచ్చే డబ్బులు వస్తే మాకేమో కాదు. ఇక కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏం చేసుకొని తింటారు. అయితే ప్రభుత్వం చేపట్టినటువంటి ఇంటింటి సర్వే ఎలా ఉంది, మీరు ఏం భావిస్తున్నారు ఈ సర్వే తోటి? ఈ సర్వే చాలా మంచిది. రేవంత్ రెడ్డి ఈ ఇంటింటి సర్వేకు మంచిది అని మేము భావిస్తున్నాం. ఇల్లు లేకున్నా ఇల్లు కూడా అచ్చెట్టు ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంటు చాలా మంచిది ఈ ప్రోగ్రాము. ఇల్లు ఇంటింటి సర్వే, బీసీ సర్వే కూడా అన్నీ ఉన్నది. మళ్ళీ అన్ని సర్వేలు మంచిగా ఉన్నాయి. ఈ సర్వే చాలా మంచిది. ఈ ఇంటింటి సర్వేకు కేసీఆర్ కూడా చేసిండు, ఆ ప్రభుత్వము ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి పెట్టిన మన పిల్లగాన్లా కూడా భవిష్యత్ మంచిగా అయిపోతుంది, ఏదైనా గవర్నమెంట్ జాబులు కూడా దొరుకుతాయని మేము భావిస్తున్నాం. మరి ఈ సర్వేతోని మంచిది మన ప్రభుత్వం చేసిన రేవంత్ రెడ్డిది మంచిదని మా ఆదివాసులు కూడా మంచిగా అంటున్నారు. ఇంటింటి సర్వే జరుగుతుంది కదా, మీరు అందరికీ వివరాలు వాళ్ళు సేకరించే వాళ్ళకి వివరాలు చెప్తున్నారా? మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు ఈ సర్వే గురించి? చెప్తున్నాం సార్. వాళ్ళు మాకు అడుగుతున్న విధానానికి మేము కూడా వాళ్ళకు సహకరిస్తున్నాం. వాళ్ళు అడిగే దానికేమో మేము కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుందని నమ్ముతున్నాం. ఇంకా భూమి ప్లాట్ ఉందా లేదా, ఎందరు ఉన్నారు మీ ఇంట్లో, ఎందరు లేరు అనేది కూడా సర్వే వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఏమో విద్యుత్ ఉందా లేదా, గ్యాస్ ఉందా, సిలిండర్ ఉందా, అన్ని విధాలుగా అన్నీ ఏమేమి ఉన్నాయో దాని ప్రకారం ఆ లిస్టు ప్రకారం వాళ్ళన్నీ అడుగుతున్నారు. మేము అంతా చెప్తున్నాం. ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుందని హోపు, వస్తుందేమో అని, లేకపోతే లేదని అంటున్నారు. అయితే వస్తుందేమోనని ఆశ. సర్వే నడుస్తుందంటే బాగానే ఉంది, అంటే లేదు కాబట్టి వస్తుందేమో
అని అనుకుంటున్నాం. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలో ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంటింటి సర్వే గురించి మరి స్థానికులు ఇక్కడ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన ఇంటింటి సర్వే గురించి మీరు ఏం చెప్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కులగణన ఈరోజు జన్నారంలో చేస్తున్నారు. అయితే బీసీలకు రావాల్సినటువంటి వాటాను మాత్రం ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ, స్థానిక సంస్థల్లో కానీ మాకు రావాల్సిన వాటాను మాకు ఖచ్చితంగా రాజకీయంగా మా వాటా మాకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కులగణన చేయడంలో తప్పు లేదు, కరెక్టే. కానీ అది ఈ కులగణన వల్ల మరి ప్రజలకు ఏమి జరుగుతుంది అనేది అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదైనా మంచి జరిగినప్పుడే ఈ సర్వేకి ఏమైనా ఒక అర్థం ఉంటుంది. కానీ ఒకవేళ ఏది లేకపోతే మాత్రం ఇంతకుముందులాగా సీఎం కేసీఆర్ చంద్రశేఖర్ రావు గారు కూడా గతంలో చేసి దానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా చేసినారు. మరి మళ్ళీ అదే పద్ధతి కొనసాగినట్టయితే ఈ సర్వేకు ఎలాంటి అర్థం ఉండదు. కనుక ఈ సర్వేను పకడ్బందీగా చేసి ప్రజలకు ఏదైనా ఒక మంచి పని మేలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. పూర్తి స్థాయిలో అత్యధికంగా శ్రామికులు ఉన్నది బీసీలే. పెట్టుబడిదారుల కబంధ హస్తాల నుంచి పరంపరగా మేము చాలా వంచనకు గురవుతున్నాం. దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో బీసీ జనాభా ఎక్కువ ఉంది. ఇందులో మాకు కులగణన అనేది సర్వే చేసి రాజకీయ, విద్య, పారిశ్రామిక అనేక విధాలు మాకు వచ్చే విధంగా చూస్తే బాగుంటుంది. రాకపోతే మా మీదనే గుదిబండ తాటికాయ పడ్డ విధంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ జాగృతి సేన ప్రధాన కార్యదర్శిగా నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా. అమ్మ, ఇంటింటి సర్వే జరుగుతుంది, అన్ని వివరాలు రాసుకొని పోతున్నారు, ఏమనుకుంటున్నారు మీరంతా కూడా? ఏమనుకుంటున్నామే, మా కేసీఆర్ ద్వారా కూడా ఏం రాలి ఈ వరకు. ఇప్పుడు కూడా మరి సర్వే చేసి ఏమి ఇస్తారని, ఏం ఇస్తారో ఇయ్యరని అనుకుంటున్నాం. ఇప్పటికైతే రూపాయి తెలియదు, మాకైతే కిరాయికి ఉన్నాం. మేమైతే ఇప్పటికి కిరాయి ఉన్నాం. మేము ఇల్లు లేదు, మాకు జాగ లేదు, మాకు జాబులు లేవు. ఇక మరి కిరాయికి ఉన్నాము. మరి సర్వే చేసి మాకు ఇంకేమి ఇస్తారు, ఏమి ఇయ్యరు అని ఆలోచిస్తున్నాం. ఇప్పటికైతే 2500 ఇస్తారన్నాడు, అవి కూడా వేయలేదు. ఏం లేదు, ఖాళీ ఒక గ్యాస్ అయితే అది కూడా వాళ్ళ పైసలు పడతాను లేవు. అవి కూడా అన్నాడు కానీ పడతాను లేవు. అవి ఏమి ఇస్తాడో ఏమి ఇవ్వడం అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ సర్వే ఆ సర్వే చేసి ఏమి ఇచ్చారు, ఈ సర్వే చేసి ఏమి ఇస్తారని అనుకుంటున్నాం. అంతేగాని మాకైతే ఏం తెలియదు. మేమైతే రూపాయి వరకు వందలేదు ఎవరి ద్వారా. కేసీఆర్ ద్వారా లేదు, మాకు రేవంత్ ద్వారా, ఎవరి ద్వారా ఒక రూపాయి తిందాలి ఇప్పటికైతే. ఇది మాత్రం నిజం నేను మాట్లాడేది, నా మనసులో ఉన్నది ఇది. ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ చేసి అప్పుడు ఇవే ఒక్కటి రోజుల్లో అన్నీ చేసిండు. ఇతడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి 160 రోజులు ఒక్క సారకప్ప చెప్పిండు. అయితే ఇవి ఎటు 26 తారీఖు వరకు అయితే అని అంటారు. అయితే ఇప్పుడు జనం ఏమంటారు అంటే మరి ఇప్పుడు ఇతడు ఇట్లా సర్వే చేయించి మరి ఏం పెడతాడు, ఏం కథను. అయితే కొందరేమో మరి సర్పంచుల గురించి ఎస్టీ బీసీల రిజర్వేషన్ వేరు చేస్తాడు అని అంటారు. ఇక కొందరు అంటారు అంటే లేని వాళ్ళకు పింఛన్లు కానీ, ఇప్పుడు ఏదైనా కానీ లేని వాళ్ళు గరీబ్ వాళ్ళకు పెడతాడని కొందరు అంటారు. ఇక కొందరు ఏమంటారు అంటే ఏం పెట్టాడు, అన్నీ అయిపోయింది, వీటికే 100 దాటింది, సంవత్సరం అయిపోయింది, సార్ ఏం పెట్టాడు, నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మనకు ఏమీ కరెక్ట్ జరుగుతలేదు, ఏదైనా మళ్ళా కేసీఆర్నే గెలిపించాలని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడు జనాన్ని బట్టి మాట్లాడుతున్నారు సార్. ఎందుకంటే అది దాని గురించి మాట్లాడు కాదు. ప్రతి మనిషి ఏమంటారు అంటే ఏం చేస్తలేడు, ఇంత 100 సంవత్సరం అయిపోయింది, మనకు ఏమీ చేస్తలేపా, ఇప్పుడు గరీబ్ వాళ్ళకి ఏది లేదు. మేము చూడ అది అనుకుంటాం సార్. సర్పంచ్కి మరి బీసీ వస్తుందా, ఎస్టీ వస్తుందా, ఏది వస్తుందని మేము అనుకుంటాను, పబ్లిక్ ఏమో అట్లా అనుకుంటారు. ప్రస్తుతం మనం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మాణిగూడలో ఉన్నాం. మరి ఇక్కడ స్థానికులు మరి సర్వే గురించి ఏమనుకుంటున్నారు వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఏదైతే ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపిస్తున్నారు, ఏమనుకుంటున్నారు మీరు అందరు కూడా? సర్వేకి సహకరిస్తున్నారు అందరూ? ఇస్తున్నారు సార్. కొందరికేమో రేషన్ కార్డు కూడా లేదు, వస్తుందేమో అని రాస్తున్నారు సార్. పట్టాలు కూడా లేవు, కొందరికి పట్టాలు కూడా ఇస్తుంది అని. అవి ఆవులు ఇవి ఎద్దులు ఏం లేవు సార్, అవి లేదనే రాస్తున్నారు సార్. మొత్తానికైతే ఏమున్నది అది. ఇల్లు కూడా లేదని రాస్తున్నారు. బాగా మందికి లేవు సార్, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు పెళ్ళి అయ్యి అట్లనే, వాళ్ళకు కూడా ఇల్లు లేవు, ఉండడానికి లేదని రాస్తున్నారు సార్. పెన్షన్ కోసం కూడా రాస్తున్నారు సార్. వాళ్ళు పెన్షన్ రాని వాళ్ళు కూడా మాకు పెన్షన్ వస్తలేదు, మా ఏజ్ చూడండి అని రాసిస్తున్నారు సార్. ఈ సర్వే అయితే ఏదైనా బెనిఫిట్ ఉండొచ్చు అని ఆశ ఉన్నది సార్. ఈ సర్వే అయిపోయినాక ఇప్పుడు మాకు లేవు కదా సార్, లేని వాటికి లేవనే చెప్తున్నాం, పైనుంచి ఇస్తారని ఆశిస్తున్నారు సార్. ఇప్పుడు సర్వే జరుగుతుంది మా ఊర్లో.
సర్వే దేని గురించి అంటే కొంతమందికి ఇల్లు లేవు. ఇల్లు లేనందున మేము రేషన్ కార్డు లేని వారు ఇంతవరకు ఉన్నా కూడా ఇల్లు రాలేదు. ఇప్పుడు సర్వే వల్ల కూడా మాకు ఇల్లు కూడా వస్తాయని ఈ ప్రభుత్వం ద్వారా మాకు నమ్మకం ఉంది. సర్వే కూడా మంచిగానే జరుగుతుంది. అట్లాగే ఈ సర్వే వల్ల ఇంతవరకు ఇప్పుడు ఉన్నాం, రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు రేషన్ కార్డులు ఉన్నాయి, కానీ ఇంతవరకు పెంక ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు పెంక ఇల్లు ఉందా, టీన్ల రేకులు ఉన్నా అని పకడ్బందీగా కరెక్ట్ రాస్తున్నారు. ఇప్పుడు మాకు ఆల్రెడీ ఇల్లులు కూడా వస్తాయని నమ్మకం ఉంది.